హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అర్ధరాత్రి ముచ్చట్లలో మెయిన్ వచ్చి మణికంఠ నిఖిల్ మీద ఒక ఆర్గ్యుమెంటల్ కైండ్ ఆఫ్ ఒక రిఫ్ట్ లాంటిది ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్స్ అవుతాయి. దేని గురించి అయ్యాయి? చివరికి వచ్చేసరికి నిఖిల్ వచ్చి కథ సుఖాంతం చేస్తాడు. నిఖిల్లో ఇది ఎక్కువ, అంటే ఏదైనా ఆర్గ్యుమెంట్ వచ్చినా బతిమలాడో బామాడో దానికి రీజన్ చెప్పో చివరికి దాన్ని ఇచ్చేయగలడు. కానీ దాని గురించి మైండ్లో ఒక ఒపీనియన్ ఉంటుంది కదా. సో ఏం చెప్పింది కన్విన్స్ అయ్యే లోపే ఆ పర్టికులర్ డేలో కన్విన్స్ అయినా ఆ నెక్స్ట్ డే మళ్ళీ ఇతని చేతలు తెలిసిపోతాయి. ఓ చెప్పాడు కానీ ఇంకా మనిషిలో అదే ఉందే అని అర్థమైపోద్ది. అదే నిఖిల్ గేమ్లో మైనస్. సో అసలు ఏంటి మణికంఠ ఎందుకు ఫీల్ అయ్యాడు, నిఖిల్కి ఏం చెప్పాడు, నిఖిల్ దానికి ఆన్సర్ ఏమి ఇచ్చాడు అనేది వీడియోలో మాట్లాడుకుందాం. ఫుల్ సేఫ్ గేమ్ అంతే. నాకైతే నిఖిల్ ఎంత ఆడుతున్నా, కాకపోతే నిఖిల్ పెర్ఫార్మెన్స్ లోపల చాలా వీక్ ఉంది. నిజంగా చెప్తాను, చాలా వీక్. చాలామంది కంటెస్టెంట్స్ కంటే ఆయన ఏదో నోన్ ఫేసు ప్రీ ఎగ్జిస్టింగ్ క్రేజ్ ఉంది కాబట్టి వచ్చాడు. కానీ దానికి కాంట్రాస్ట్గా దానికి కంప్లీట్ క్వైట్ ఆపోజిట్గా బయట ఓటింగ్ ఉంది. అంటే ఇదే ఈ బిగ్ బాస్లో ఏంటంటే నువ్వు ఎలా అన్నాడు, నీకు ప్రీ ఎగ్జిస్టింగ్ క్రేజ్ ఉంటే నెట్గా రాగలవు. ఆయన చూడు టాప్లో ఉన్నాడు ఓటింగ్లో. సో మళ్ళా గేమ్ ఒక ప్రాపర్ వేలో ఆడుతున్నాడా, గేమ్ పరంగా అటు ఇంట్లో కంటెస్టెంట్స్ని ఆయన కన్విన్స్ చేయలేకపోతున్నాడు, బయట ఆడియన్స్ని కన్విన్స్ చేయలేకపోతున్నాడు. ఇంత చేయలేకపోతున్నా ఆయనకి ఓటింగ్ ఉందంటే అదే లెక్క. ఇప్పుడు కొత్తగా వచ్చే బడ్డీస్కి ఇది ఒక డిసడ్వాంటేజ్ అనమాట, నోన్ ఫేస్ కాకపోవటం వల్ల. నాకు నిజంగా చెప్తున్నా, ఆ ఎమోషనల్ కంటెంట్ పక్కన పెడితే కొంచెం హైపర్ అవుతాడు ఈ మణికంఠ అనే అతను ఊరకనే. ఈ పక్కన పెడితే ఈ సీజన్లో నిఖిల్ కంటే ఇతనే తెలివిగా ఆలోచిస్తాడనిపిస్తుంది నాకైతే. అసలు నిజంగా నిన్న జరిగిన గేమ్ ఆర్గ్యుమెంట్స్లో కానీ దేంట్లో అయినా ఆయన థాట్ ప్రాసెస్ నిఖిల్ థాట్ ప్రాసెస్ కంటే బాగుంటుంది. ఓన్లీ దెబ్బ అయ్యేది ఎక్కడంటే ఓవర్ బోర్డ్ అవుతాడు మణికంఠ. ఓవర్ బోర్డ్ అయ్యి తను తాను ఒక్కోసారి ఎక్కువగా ఊహించుకొని అట్లా మాట్లాడతాడు తప్పితే. సో సరే, ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. దానికంటే ముందు వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఎస్, నిన్న 3 టాస్క్లు అవుతాయి, ఓకేనా. స్విమ్మింగ్ పూల్ టాస్క్ ఒకటి అయ్యిద్ది, 25K దానికి ప్రైజ్ మనీ. దాంట్లో విష్ణు, సోనియా, మణికంఠ. ఇది ఆల్రెడీ నేను వీడియోని చేశాను, అందుకే నేను లైవ్ అంతా దీని గురించి చెప్పాను. దాని తర్వాత జరిగినవి కూడా ఏంటో కూడా చెప్పాను, ఆ వీడియో ఉంది చూడండి. ఇక్కడ బ్రీఫ్గా చెప్తా. దీంట్లో విష్ణు గెలుస్తుంది, 25,000 విష్ణు టీంకి వస్తుంది, అంటే అంతులేని వీరులకి. ఆ తర్వాత రోప్ టాస్క్ ఒకటి పెడతారు. దీంట్లో నబీల్, నిఖిల్, పృథ్వీ వీళ్ళ ముగ్గురు పార్టిసిపేట్ చేస్తారు. నబీల్ పోరాన్నే కానీ ఓడిపోతాడు, బాగానే ఆడతాడు. కాబట్టి చిన్న చిన్న గేమ్ రూల్స్లో ఇవి తెలియక లూజ్ అవుతాడు. లాస్ట్లో నిఖిల్కి పృథ్వీకి పడింది, ఫైనల్గా నిఖిల్ గెలుస్తాడు. ఇది 50,000 టాస్క్. సో నిఖిల్కి 50,000 వస్తాయి. సో కెరటం టీంకి 50,000. ఆ తర్వాత స్పెల్లింగ్ టాస్క్ వస్తుంది. స్పెల్లింగ్ టాస్క్లో మణికంఠ, నైనిక, యష్మి ఈ ముగ్గురు ఉంటారు. ఇది 70K టాస్క్. ఈ 70K టాస్క్లో మణికంఠ గెలుస్తాడు. ఈ స్పెల్లింగ్ టాస్క్ కానీ మీరు చూస్తే లైవ్లో అసలు ఏమో తప్పు రాస్తుంది. తప్పు రాసినప్పుడు యష్మి ఏదైనా చెప్పాలనుకో, సీత ఏదైనా చెప్తుంటే ఆగమమ్మా నువ్వు, ఏదో యాక్చువల్ మా టీచర్ కూడా ఇట్లా బిహేవ్ చేయదు అంటుంది. అంటే కొంచెం ఓడిపోయిన ప్రతిసారి ఆమె తప్పైన ప్రతిసారి మళ్ళీ నవ్వుతుంది దాన్ని కవర్ చేసుకోవడానికి. సో ఇదే ఏమలో. ఇప్పుడు అదే దానికి సంచాలకంగా ఏముంటే ఏముంటుంది, సీత ఆపు, నేను ఒకసారి చెప్పాను స్పెల్లింగ్ రాగానే, వెన్ ఐ సే స్పెల్లింగ్ ఈజ్ రాంగ్ దట్స్ ఇట్, నో మోర్ ఆర్గ్యుమెంట్స్ అన్నట్టు అయిపోయామా. ఏం మాత్రం అసలు ఇది లేదు సీత మదర్ ప్రామిస్, నేను అసలు కరెక్టే రాశాను, నా స్పెల్లింగ్ సరిగా చూడు ఇట్లా అంటుంది. ఎదుటి వాళ్ళకి అసలు అంత ఆర్గ్యుమెంట్ చేసుకునే ఛాన్సే ఇవ్వవు కదా నువ్వు సంచాలకంగా ఉన్నప్పుడు. ఈ డిఫరెన్సెసే కదా కనపడేది, చూసేది. నువ్వేమన్నా పైనుంచి ఏం దిగిరాలేదుగా, జస్ట్ అందరిలాగానే కదా అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. ఓవర్. ఎస్, నేనంటే ఇది నా క్లాన్ రూల్స్, ఇవి ఇట్టుండండి అట్టుండండి. ఏంటో అది అసలు ఆ అమ్మాయి బిహేవియర్, యాటిట్యూడ్ వేరే లెవెల్. ప్రాబ్లం ఆమె లోపలికి పంపేటప్పుడు ఒక బాస్ లేడీ లాగా బిహేవ్ చేయాలని ఏమన్నా సజెస్ట్ చేశారో ఏమో ఫ్రెండ్స్. తర్వాత మణికంఠ స్పెల్లింగ్ దాంట్లో గెలుస్తాడు, 70K దానికి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 3 టీముల్లో ఈ కెరటం టీంకి వచ్చిన ఛాన్స్ ఏంటంటే, ఒక్కోసారి ఒక్కో టీంలో ఒక్కొక్కరిని పెట్టాలి. 3 టీముల నుంచి 3 పెడతారు ఏదైనా టాస్కులకి. ఇక్కడ ఉంది ఇద్దరే, నిఖిల్ టీంలో ఉంది ఇద్దరే కదా. ఈ ఇద్దరు అవటం వల్ల ఇనీషియల్గా 4 స్టార్ట్ అయిన బేబక్ ఏమో ఎలిమినేట్ అయిపోయింది, సోనియానేమో వాళ్ళ టీంకి వెళ్ళిపోయింది, అఖండ టీంకి. వీళ్ళిద్దరు అవ్వటం వల్ల ఏది జరిగినా వీళ్ళిద్దరిని రిపీట్ చేయాలి. అది మణికంఠకి బాగా అడ్వాంటేజ్ ఉంది. అంటే 2 టాస్కుల్లో పార్టిసిపేట్ చేసే అవకాశం వచ్చింది.
ఒకవేళ మణికంఠ కాకపోతే నిఖిల్‌కి. ఇది చూడండి అంటే మనము ఏదో అంటాం చూడండి. బాధలో కూడా సంతోషాన్ని ఎతుక్కోవచ్చు. ఒక్కోసారి బాధలో కూడా మనకి మంచి జరిగిద్ది. ఫెయిల్యూర్‌లో కూడా ఒక్కోసారి సక్సెస్‌లు వస్తాయని. ఈళ్ళకి 2 ఏదైనా మన మంచికే అనేది ఉంటది కదా! తెలుగులో ఒక ప్రావెర్బ్. సో, ఇద్దరవ్వటం వల్ల కూడా మంచిదే ఆళ్ళకి. అంటే ఏంది? ఈళ్ళిద్దరిలోనే స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటది. ఏ టాస్క్ పెట్టినా. వేరే మిగిలిన టీముల్లో ఒకరు 5, ఒకరు 6 ఉన్నారు కాబట్టి రిపీట్ చేయరు. అలా అనిపించింది నాకు. ఓకేనా? ఆ తర్వాత ఓవరాల్‌గా 1,20,000 కెరటం టీమ్‌కొచ్చింది. ఏది 50 నిఖిలు, 70 మణికంఠ. 25K వీళ్ళకొచ్చింది. ఎవరికి? అంతులేని వీరునికి విష్ణు గెలిచిన టాస్క్. ఓవరాల్‌గా అఖండ టీమ్‌కి 0. నిన్న లాస్ట్ టైమ్ ఏదైతే అన్నాడో దానికి క్వైట్ ఆపోజిట్‌గా సినారియో తయారైంది చూసారా? ఇదొక స్క్రిప్ట్‌కి బాగా వస్తుంది బిగ్ బాస్ టీమ్‌కి. ఏంటి లాస్ట్ టైమ్ నాగ్ సార్ అన్న మాట ఏందంటే, ఒక మాట అంటాడు. ఏమంటే, "నువ్వేదో పొడుస్తావు అనుకున్నాను నిఖిల్, ఏమీ లేదసలా. పెద్ద క్లాన్ నీదైద్దనుకుంటే పెద్ద క్లాన్ యష్మిదయింది. అన్నీ బిగ్ బాస్ స్ట్రాటజీస్తోనే యష్మిని పెద్ద క్లాన్ చేశాడు. అది వేరే విషయం. నువ్వేమో చాలా చిన్న క్లాన్ అయిపోయింది. యష్మి వెల్ డన్ మా" అన్నాడు కదా! ఈసారి నాకెందుకు ఏమనిపిస్తుందంటే, నిఖిల్, మణికంఠని పొగిడే ఛాన్స్ తీసుకుంటాడేమో ఈ గేమ్స్ పరంగా. ఇతర విషయాల్లో నిఖిల్ క్లాస్ ఉంటది. గట్టిగా ఉంటది. అది మళ్ళా వేరు. ఈ విషయంలో బాగా నచ్చారు నాకు. చిన్న టీమ్ అయ్యుండి గూడా, ఇద్దరు టీమ్ అయ్యుండి గూడా మీకంటే పెద్ద టీములైన వాళ్ళకంటే ఎక్కువ ప్రైజ్ మనీ సంపాదించారు అనే ఛాన్స్ ఉంటదేమో. ప్రొవైడెడ్ మిగిలిన గేమ్స్‌లో గూడా వీళ్ళు ఆధిపత్యం చూపిచ్చి మనీ యాడ్ అయితే. ఆయన సడెన్‌గా ఇక చాలురా కెరటం మీకు చాలా వచ్చింది. ఇక నేను యష్మి టీమ్‌కెళ్ళిపోతాను. యష్మి టీమ్ అక్కడ 0లో ఉంది. అసలు యష్మి 0 ఉంటే ఎట్లా తట్టుకుంటాడు ఈ బిగ్ బాస్ అని సర్రని ఒక 4 గేమ్‌లు ఆమెను గెలిపించాడనుకో అది వేరే విషయం. జస్ట్ చెప్పాను నా థాట్ ప్రాసెస్. ఆ తర్వాత ఈ టీమ్‌లో వాళ్ళు బాధలు స్టార్ట్ అవుతాయి. ఎవరు? అఖండ టీమ్‌లో శేఖర్‌తోనే చెప్తుంటది. ఎవరు యష్మినా? ప్రేరణ. ఏంటో అన్నీ గేమ్స్ అన్నీ ఓడిపోయాము. ఇప్పుడసలు మాకేమో కొంచెం కూడా గెలవలేదు. మిగిలిన టీములు గెలిచారు. ఇక నుంచి గెలిచినా ఆల్రెడీ వాళ్ళకంటూ కొంత మనీ ఉంది గదా! దాన్ని బీట్ చేయాలంటే కష్టం గదా! సో, అన్నట్టు ఫీల్ అవుతా ఉంటది. శేఖర్‌తో ప్రేరణ ఈళ్ళిద్దరొచ్చి అఖండ టీమే గదా! మనం గెలవలేదు అన్నట్టు ప్రేరణ ఫీల్ అవుతా ఉంటది. ఇక్కడ మెయిన్ అర్ధరాత్రి ముచ్చట్లో మెయిన్ పాయింట్ ఇదే. మణికంఠ అండ్ నిఖిల్. నేనిక్కడ ఒక బ్యూటిఫుల్ పాయింట్‌ని డిరైవ్ చేస్తాను. అది తప్పో రైటో మీరు కమెంట్ చేయండి. పర్లేదు తప్పైనా తప్పని చెప్పండి. కరెక్ట్ అయినా కరెక్ట్ అని చెప్పండి. కామెంట్ మాత్రం చేయండి. ఎందుకంటే ఐ వుడ్ లైక్ టు నో. నేషన్ వాంట్స్ టు నో లాగా సురేంద్ర వాంట్స్ టు నో వాట్ యాక్చువల్లీ హ్యాపెండ్ ఇన్ దిస్ కేస్ అనేది ఐ జస్ట్ వాంట్ టు నో. ఓకే. ఇక్కడ ఏం జరిగిందంటే మణికంఠ నిఖిల్‌లో మణికంఠ అంటాడు. "నాకెందుకోరా నువ్వు సేఫ్ గేమ్ ఆడావనిపించింది." మార్నింగ్ నుంచి అలానే ఉన్నాయన. ఎందుకంటే పక్క టీమోళ్ళే చెప్తారు. "అరేయ్! మణికంఠ ఏదో తినాలంటున్నారురా, ఇది దొంగతనం చేయాలంటున్నారురా, వెళ్లి ఆడితే హెల్ప్ చేయరా" అంటే, లేదురా నేను అటువంటి ఆటలు ఆడను. ప్లీజ్‌రా నాకు అటువంటి పడవు. నేను ఎవరికైనా పెట్టేవాడినే గాని తీసుకునేవాడిని కాదు" ఇయి అంటాడు. లైవ్ చూసినోళ్ళకి అర్థమైద్ది ఇయన్నీ. అందుకే ఇయన్నీ లైవ్ వీడియోస్ చేశాను నేను నిన్న. ప్రతిరోజు కుదిరిద్దంటే కుదరకపోవచ్చు కానీ నిన్న ఇంకొక 2, 3 రోజులు నాకు కొంచెం టైం ఉంటది కాబట్టి ఎక్కువ వీడియోస్ చేసే ప్రయత్నం చేస్తా. తర్వాత చాలా సేఫ్‌గా మాడుతున్నాం అంటే దానికి నిఖిల్ ఇచ్చిన జస్టిఫికేషన్ ఏందంటే, ఎందుకునంటే నాకు అర్థమవుతుందిరా నువ్వు ప్రతి టాస్క్‌లో నీ బిహేవియర్ ఇది తెలిసిపోతుంది అని గట్టిగానే అడుగుతాడు. ఎందుకు నువ్వు అసలు ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఈయన అంటం కూడా వాళ్ళ టీమ్ గెలవాలని కోరుకుంటాడు కదా! మణికంఠకి వేరే గేమ్‌లాగా ఆడదామనే ఫండా మణికంఠది. 5గురైతే ముగ్గురైతేనేమి. నేను సర్వైవల్ అవ్వడానికి వచ్చే ఇక్కడికి నా గేము నేను విన్ అవ్వాలి, మనం విన్ అవ్వాలి అన్న ఫండా ఏంది. అయితే లేదురా చాలా డల్‌గా ఉంటున్నాడు ఇయన్నీ ఉంటున్నాడు కదా నిఖిల్. దానికి నిఖిల్ చెప్తా, లేదురా నాకు యాక్చువల్‌గా అసలు నేను డల్‌గా ఉండటానికి, ఎమోషన్‌గా ఉండటానికి కారణం తెలుసా? ఈ కారణమే పక్కా రాంగ్ అనిపిస్తుంది. దాన్ని కన్వీనియంట్‌గా నిఖిల్ ఏమనుకుంటున్నా అంటే, నేను చాలా కొన్ని అంశాలను జోడించి కన్వీనియంట్‌గా చెప్తే కరెక్ట్ అయిపోద్దనుకుంటాను గానీ, దాని వెనక బ్యాక్‌గ్రౌండ్ వేరు. ఈయన చేసే ప్రతి యాక్ట్‌కి అదేంటో నేను చెప్తా దీంట్లో. ఇప్పుడు బేబక్క వెళ్ళిపోతా నా గురించి అలా అనిపోయిందిరా ఎంత బాధేస్తది. ఇప్పుడు సోనియా విషయంలో సోనియాకి, ఆమెకి జరిగినప్పుడు ఫస్ట్ నాకొచ్చి చెప్పాలి గదా! నాకొచ్చి చెప్పకుండా వేరే వాళ్ళతో థర్డ్ పర్సన్‌తో చెప్పి, తర్వాత ఎళ్ళేటప్పుడు నాకొచ్చి చెప్పి నువ్వు నన్ను రిజాల్వ్ చెయ్యి అంటే ఎలా ఉంటది అన్నట్టు అంటాడు. ఓకేనా? ఆ బాధకి మెయిన్ కారణం అదన్నట్టు చెప్తాడు. దీంట్లో నేను 2 పాయింట్స్ డిరైవ్ చేస్తా. ఒకవేళ అదే కరెక్ట్ అయితే ఫర్గెట్ అబౌట్ తిను. ఎవరు? బేబక్క.
మణికంఠ స్టార్టింగ్ నుంచి ఏ డెసిషన్ తీసుకోవాలన్నా, చిన్న థమ్సప్, చిన్న అది పల్పి ఆరెంజ్ తీసుకోవాలన్నా వెళ్దాం ధర, నేను ఒక్కడినే కాదు టీమ్గా వెళ్దాం ఉన్నప్పుడు నువ్వేమి ఇది చేసావు? గేమ్లో తహతాలు ఆడుతున్నాడు గెలవడానికి అన్నప్పుడు నువ్వేమి ఇది చేసావు? పాయింట్కి వస్తా. మీ 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 నెక్స్ట్ క్వశ్చన్ వెంటనే నాకు అర్థమైంది. అలా అనుకుంటే నెక్స్ట్ గెలిచాడు కదా రోప్ టాస్క్ అనొచ్చు మీరు. ఎగ్జాక్ట్లీ దాన్నే కథగా దాన్నే చెప్తాడు. అరే నాకు ఈ ఎమోషనల్ కంటెంట్తో ఆడే గేమ్స్ నాకు నచ్చవరా. ఇప్పుడు రోప్ టాస్క్ ఉంది చూడు, అసలు ఒక టైగర్ లాగా బాగా ఆడాను, అసలు చూడు అసలు విజృంభించాను ఆ టాస్క్లో. ఆ టాస్క్ ఆడేటప్పుడు నువ్వే గుర్తొచ్చావరా, మన 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 టీం మెంబర్కి ఏదైనా చెయ్యాలి అన్నట్టు గుర్తొచ్చావరా అంటాడు. పక్కా అబద్ధం అనిపించింది నాకైతే. ఎందుకంటే ఇతను చెప్పిన రెండు అంటే ఉంటుంది. బేబక్క అన్నదని బాధ ఉండొచ్చు. బట్ యాక్చువల్గా ఇతని బాధ ఏంటంటే, ఇతను ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేసిందంటే సోనియా చెప్తా చూడండి, టూ మచ్ ఇన్ఫ్లుయెన్స్. ఇంత బాధకి కారణం ఏంటి తెలుసా? ఇతను రెండు వారాల్లో 2 సార్లు డిస్టర్బ్ అవ్వడానికి 2 సార్లు సోనియానే కారణం. ఫస్ట్ ఏంటంటే, నువ్వు గ్రూప్ గేమ్ ఆడుతున్నావు, వాళ్ళందరిని తీసుకొచ్చావు అన్నట్టు, నీ పాయింట్ తప్పు, మళ్ళీ ఇది బయటికి ఎక్కడ వెళ్తుందో అని భయంతో ఫ్రెండ్స్ అయిన యష్మిని అండ్ ప్రేరణ, పృథ్వీ అలాంటి వాళ్ళని వదిలి నువ్వు ఈ క్లాన్లో ఎక్కువ ఉండటానికి, వెనైసే క్లాన్ బిగ్ బాస్ పెట్టిన క్లాన్ కాదు, గ్రూప్స్గా అంటే అభయ్ తోటి, సోనియా తోటి, వీళ్ళతోటి ఉంటే నాకు అది రాదు కదా, నేను బయట నుంచి వచ్చిన వీళ్ళతో బాగుంటే ఆ ఫీల్ పోదు కదా అని ఒక థాట్ ప్రాసెస్ ఇది. సేఫ్ గేమ్ అది. నెక్స్ట్, నిన్న నువ్వు ఐ కాంట్ స్టే విత్ లోజర్స్ అని సోనియా అన్నప్పుడు, అంటే ఓడిపోయిన వాళ్ళతో నేను ఉండను. అఫ్కోర్స్ ఆమె కూడా ఓడిపోయిందిలేండి, ఆమె డైలాగులు వేస్తుంది. ఆమె ఫస్ట్ గేమ్ ఓడిపోలేదా మరి స్విమ్మింగ్ పూల్ టాస్క్లో. సో ఐ కాంట్ స్టే విత్ లోజర్స్ అంటే ఈవెన్ ఆ రేట్ కూడా ఆయనకు ఉంటుంది. ఈవెన్ నిఖిల్ కాంట్ స్టే విత్ లోజర్స్ లైక్ యూ అనుకోవచ్చు కదా. కానీ ఇక్కడ ఆ మాట అంటే మనకు పట్టేసింది. అందుకే మధ్యలో అంటాడు, నా వల్ల నీ గేమ్ ఎఫెక్ట్ అవుతుంటే నీ గేమ్ నువ్వు వాడుకో అని కూడా అంటాడు కదా. ఆయన యాక్చువల్ బాధ ఇది, అర్థమైందా? ఆయన యాక్చువల్ బాధ ఇది. అంటే కాంట్ స్టే విత్ లోజర్స్ అంటే ఓడిపోయిన వాళ్ళతో నేను ఉన్నంటే నీకు గెలిచి చూపించాలి అని అందుకు అనుకోని ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. ఐ మే బీ రాంగ్ యాజ్ వెల్, మీరు కమెంట్ చేయండి, ఓకేనా? సోనియా ఐ కాంట్ స్టే విత్ లోజర్స్ అంటే ఎందుకు లోజర్తో నేను గెలవాలి, నేను గెలుస్తా అంటే నేను గెలిస్తేనే కదా మళ్ళీ సోనియాతో మాట్లాడటం కానీ ఎన్ని ఉండేది. సోనియా నేను ఏదో అన్నావుగా ఐ కాంట్ స్టే విత్ లోజర్స్ అని, ఇప్పుడు గెలిచాను కదా అన్న పైన మళ్ళీ ఏదో ఒక రోజు చెప్తాడు ఆయన. బట్ దీనికి వాడుతున్నాడు. మణికంఠ ఇదిరా, నేను బాధపడటానికి కారణం ఇదిరా, నేను ఆడటానికి కారణం ఇదిరా అంటున్నాడు. ఆయన బాధపడటానికి కారణము సోనియా లోజర్ అన్నది, ఆయన గెలవటానికి కారణము సోనియా లోజర్ అన్నది కాబట్టి విన్ అవ్వాలన్న అభిమతం అయింది. అంతేగాని మణికంఠ మైండ్లో మణికంఠకి ఏదో ఒకటి చేద్దామని ఏం లేదు. మణికంఠతో ఎంతవరకు పెట్టుకోవాలి అంతవరకు పెట్టుకోవాలి. ఒక స్టేజ్ దాటి పెట్టుకుంటే ఆయనకి ఎలా వస్తాయో డైలాగ్స్ అనే ఒక భయం ఉంది టీం మొత్తానికి. అదైతే నేను చూసా. యష్మి ఏ రకంగా మణికంఠ ఎమోషన్ అయినా, మణికంఠ వేరే లెవెల్. మణికంఠకి 2-3 బటన్స్ ఉంటాయి, ట్రిగ్గర్ బటన్స్. ఒక బటన్ మీద నొక్కితే ఒకలాగా వస్తుంది, ఇంకో బటన్ మీద నొక్కితే ఇంకోలాగా వస్తుంది, ఇంకో బటన్ రెడ్ బటన్ నొక్కితే విపరీతంగా వచ్చేస్తుంది. ఆ రెడ్ బటన్ నొక్కడానికి ట్రై చేయకూడదు మణికంఠ విషయంలో, పిచ్చి లేచిపోద్ది. ఇంకా ఆయనకి ఏదేదో ఇంకా మామూలుగా ఉండదు ఆయన దాడి. అది కొంచెం తెలుసు, ఎందుకంటే నిఖిల్కి స్టార్టింగ్ డేలోనే జరిగింది. దానివల్ల ఇతనితో ఇది. కానీ బట్ యాక్చువల్గా గేమ్ ఆడటానికి అయితే రీజన్ అది అనిపించింది నాకు. అది చెప్తాడు, నువ్వు ఇటువంటి వాటికి ఫీల్ అవ్వకరా, ఏందిరా ఇవన్నీ చిన్న చిన్న విషయాలు అని చెప్పి సరి చేస్తాడు. ఎవరిని? మణికంఠని. మణికంఠ సరి చేస్తే ఓకేరా హ్యాపీలే అన్నట్టు కొనుక్కుంటారు. కానీ అది ఉండదా మణికంఠకి? మణికంఠ ఏమన్నా అమ్మాయికుడా? మణికంఠ ఏమన్నా అమ్మాయికుడా? నిఖిల్ చేస్తున్న పదే తప్పేందంటే ఇదే. ఆయన ఏంటంటే, నేను ఈ పూటకి ఇలా కన్విన్స్ చేయగలిగాను డన్ అంటాడు. కానీ నెక్స్ట్ నీ యాక్షన్స్, నీ మెంటాలిటీ అదే ఉన్నప్పుడు నువ్వు చెప్పిన దానికి అగైన్ నువ్వు రేపు చేసేదానికి పొంతన ఉండదు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. నిన్న లైవ్లో జరిగింది ఒక టాస్క్ జరిగిద్దండి. అది విష్ణుప్రియ టాస్క్ ఉంది కదా, స్విమ్మింగ్ పూల్ టాస్క్లో. ఇక్కడ కూడా నిఖిల్ సేఫ్ గేమ్ ఆడానని అని చెప్తున్నా. ఫస్ట్ ఏం జరిగిద్దంటే, పృథ్వీ కానీ యష్మి కానీ ఏం చెప్తారంటే ఫిజికల్గా ఆడొచ్చు. ఈ పాయింట్ కూడా తెస్తాడు డిస్కషన్లో. ఫిజికల్గా ఆడొచ్చు అని ఆమె అంటే నేను ఆడొద్దన్నానరా, దానికి ఆ అమ్మాయి నా మీద కోప్పడింది, అది ఇదని చెప్తాడు నిఖిల్. యష్మి కూడా కోప్పడిందని. అట్ ద సేమ్ టైం యష్మి గురించి వచ్చి ఒక్కోసారి సోనియా వాళ్ళ దగ్గర నాకు కొట్టాలనిపిస్తుంది యష్మి వెజిటేబుల్స్ అన్ని తెచ్చి అక్కడ పెడుతుంది, ఏం నా గేమ్ ఆ మెంటాలిటీ అన్నట్టు చెప్తాడు. ఇవన్నీ ఏంటంటే ఒకరు పడకపోతే వాళ్ళ గురించి వేరే వాళ్ళ ముందు బాధలు చెప్పుకోవటం, అట్లా ఆ కైండ్ గేమ్ అయింది. సో ఇక్కడ యష్మి వచ్చి ఫిజికల్గా అయినా ఆడొచ్చు మనం ఇట్లా డిఫెండ్ చేసుకునే ప్రాసెస్లో స్విమ్మింగ్ పూల్కి వెళ్ళే ముందు అన్నట్టంటే, నిఖిల్ ఏమంటా అంటే
లేదు లేదు ఫిజికల్‌గా అయితే చాలా దెబ్బలయ్యే ఛాన్స్ ఉంటది. వద్దు ఇటువంటియన్నీ అంటాడు. అభయ్ గూడా అదే పాయింట్ మీద ఉంటాడు. ఆ విషయంలో పృథ్వీకి, నబీల్‌కి గొడవ గూడా అయిద్ది. ఆ ఫుల్ డీటెయిల్స్ ఒక వీడియోలో చేశా. అంటే పృథ్వీ ఏమో డిఫెండ్ చేసుకోవాల్సిందంట. నబీల్ వద్దంటాడు. నీకు కొట్టుకోవటం ఇష్టమా అని నబీల్ అంటే, నేను కొట్టుకోవటం అని ఎక్కడన్నాను. డిఫెండ్ అనే దాని మీద ఎళ్ళిద్ది. దాంట్లో పృథ్వీదే తప్పు. నబీల్‌దేమి తప్పు లేదు. అయితే ఇక్కడ తర్వాత ఇదంతా అయిపోయింది గదా! నిఖిల్ ఆర్గ్యుమెంట్ ఏంది ఫిజికల్ లాగా వద్దు ఈ పర్టిక్యులర్ టాస్క్‌లో అని. ఆ తర్వాత వెంటనే ఆ రూమ్‌కెళ్ళినప్పుడు అసలు నువ్వెందుకు ప్రతి దానిలో ఇన్వాల్వ్ అవుతున్నావు అది ఇదని చాలా డిస్కషన్ అవుతాయి నిఖిల్ మీద. సోనియా, యష్మి ఈళ్ళందరూ కూర్చున్నప్పుడు. వెంటనే ఆయన మళ్ళా మార్చుకుంటాడు. ఓకే. ఏంది ఇక్కడ ఈళ్ళు అట్టన్నారు అని చెప్పి మళ్ళా వచ్చి నైనికాతోటి అంటే దీన్నే మళ్ళా డిఫరెంట్‌గా చెప్తాడు. ఫిజికల్‌గా అంటే మనం ఒకవేళ డిఫెండింగ్ స్కిల్స్ లేకపోయినా, డిఫెండ్ చేసేవాళ్ళు లేకపోయినా ఒక్కోసారి వాళ్ళలో వాళ్ళు కూడా కొట్టుకునే ఛాన్స్ ఉంటది. మనకెలా తెలిసిద్ది? అన్నట్టు టక్కున డెసిషన్ మారుస్తాడు. అప్పుడు నైనిక ఏమంటదంటే, "నువ్వే ఒక డెసిషన్‌తో ఉన్నావు. నువ్వే చెప్పావు ఫిజికల్ వద్దు అని. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్‌లో లోపలికెళ్ళొచ్చావు. మళ్ళా మార్చుకున్నావు. ఏమైందో ఏమో" అని చాలా గట్టిగా మాట్లాడిద్ది నైనిక. ఇతను ఏదేదో "అది కాదు నాన్న, అది కాదు బంగారం. ఇదిరా. ఎందుకు అర్థం చేసుకోవటం లేదు నువ్వు" అది ఇది అన్నా నైనిక అసల అగ్రి అవ్వదు. నైనిక అగ్రి అవ్వదు. అదే చెప్పా గదా! అగ్రి కాకపోయినా నాన్న, బుజ్జి అని ఏదో జెప్పి ముగియాలనుకునే మెంటాలిటీ అంది. కానీ అది ఉండిపోద్దిగా. గంట ముందేమో ఒకలాగన్నాడు. అక్కడికి పోయొచ్చాకేమో ఏముందిలే ఫిజికల్ అయినా ఆడుకోవచ్చులే అన్నట్టు అన్నాడు. ఇటువంటి ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యేయి ఎక్కువ వెనకి. సో, అది. అతని గేము ముందుకు పోనీయకుండా అతనే చేసుకుంటున్నాడు. దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. వీడియో కింద కామెంట్ చేయండి మీకు అనిపించింది. సో, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఇంతవరకు చూసాక ఎవరు అనేది కామెంట్ చేయండి. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో కూడా కామెంట్ చేయండి. దట్స్ ఆల్. సైనింగ్ ఆఫ్. మీ సురేందర్.